హలో వ్యూయర్స్, నా ఛానల్కు వెల్కమ్ అందరికీ. నేను బ్లాక్ చైన్, వెబ్3, క్రిప్టో కరెన్సీస్ ఏరియాస్లో చాలా సంవత్సరాలుగా చాలా అనుభవం గ్యాదర్ చేసుకున్నాను. సో చాలా ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి నేను బ్లాక్ చైన్ ప్రోటోకాల్స్ రివ్యూ చేస్తూ, బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ చాలా అనుభవం గడించాను. సో అందులో భాగంగా ఒక పార్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ప్రాజెక్ట్స్, అంటే ప్యాసివ్గా ఎర్నింగ్స్ తెచ్చుకునే ప్రాజెక్ట్స్ చాలా చాలా కాలంగా నేను ఎక్స్ప్లోర్ చేస్తూ, ఇన్వెస్ట్ చేస్తూ ప్రాఫిట్స్ తెచ్చుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో చాలా ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ డిస్కస్ చేయబోతున్నాను. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాము. ఈ ప్లాట్ఫామ్ని బిట్నెస్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్లాట్ఫామ్లో నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఫార్ చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాను. ముందుగా ఈ ప్లాట్ఫామ్ తాలూకా ప్రత్యేకతలు కామన్ భాషలో, మన వాడుక భాషలో నేను చెప్తాను. తర్వాత ఈ ప్లాట్ఫామ్ డీటెయిల్స్లోకి వెళ్తాను. ఇది చాలా ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫాము. బ్లాక్ చైన్ ఆధారంగా నడుస్తున్న ప్లాట్ఫాము. ఇంతవరకు దీని మొదటి ప్రత్యేకత ఏంటంటే, సోఫార్ ఇది 792 రోజులుగా ఒక్క నిమిషం కూడా ఇంటరప్షన్ లేకుండా, అంటే అంతరాయం లేకుండా నడుస్తున్నది. బ్లాక్ చైన్ ఏరియాలో ఇన్ని రోజులుగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అనేది చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టరు. అంటే 792 రోజుల నుంచి ఒక నిమిషం కూడా అంతరాయం లేకుండా ఇది ఎర్నింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది. నెక్స్ట్ ప్రత్యేకత, ఈ ప్లాట్ఫామ్లో ఇప్పటి వరకు 1.9 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అంటే దాదాపు 19 లక్షల యూజర్స్ ఈ ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ప్రత్యేకత, ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు $320 మిలియన్ ఎర్నింగ్స్ యూజర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చింది. నెక్స్ట్ ప్రత్యేకత, ఈ ప్లాట్ఫామ్లో కరెంట్ అంటే ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఇక్కడ చూస్తున్నట్టుగా $30 మిలియన్ ఉన్నది. అంటే ఈ ఫండ్ నుంచి ఎర్నింగ్స్ వస్తున్నాయి. అలాగే ఈ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే నేను చెప్పినట్టుగా ఇక్కడ మీరు పార్టిసిపెంట్ చూసుకోవచ్చు. దాదాపు 19 లక్షల యూజర్స్ ఉన్నారు. అలాగే 320 మిలియన్ ఎర్నింగ్స్ కింద సోఫారు ఈ ప్లాట్ఫాము డిస్ట్రిబ్యూట్ చేసింది. నెక్స్ట్ ప్రత్యేకత, ఈ ప్లాట్ఫామ్కి ఒక టెలిగ్రామ్ కమ్యూనిటీ గ్రూప్ ఉన్నది. చాలా ఆశ్చర్యంగా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో 103,000 యూజర్స్ ఈ ప్లాట్ఫామ్లో ఉన్నారు. ఎవ్రీ మినిట్ ఈ ప్లాట్ఫామ్ యూజర్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అవి డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ సక్సెస్ స్టోరీసు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ అవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రత్యేకత, ఈ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ మెచ్యూర్ అవ్వగానే, ఎక్స్పైర్ అవ్వగానే ఆటోమేటిక్గా మన వాలెట్లోకి రావడం చాలా ప్రత్యేకత. అంటే మనం విత్డ్రాల్ కూడా రిక్వెస్ట్ అనేది పెట్టనవసరం లేదు. ఆటోమేటిక్గా మన డ్యూరేషన్ ఎక్స్పైర్ అవ్వగానే మన ఇన్వెస్టెడ్ క్యాపిటల్ తర్వాత ప్రామిస్ చేసిన ప్రాఫిట్ అంటే రిటర్ను ఆటోమేటిక్గా ఆన్ టైము మన వాలెట్లోకి వస్తూ ఉన్నాయి. సో నేను ఇది 100 సార్లు నేను వెరిఫై చేసుకున్నాను. అంటే నేను చాలాసార్లు ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఆన్ టైము విత్డ్రాల్స్ నా వాలెట్లోకి వచ్చాయి. నెక్స్ట్ ప్రత్యేకత, ఈ ప్లాట్ఫామ్లో ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ $1 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఒక చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్ ఎవరైనా ఈవెన్ $1 కూడా ఇన్వెస్ట్ చేసుకుని 1 డేకైనా ఇన్వెస్ట్ చేసుకుని ఆన్ టైము వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ప్లస్ రిటర్ను వస్తుందో లేదో వెరిఫై చేసుకోవచ్చు. ఒక రోజుకి వెరిఫై చేసుకోవచ్చు, 2 డేస్కి వెరిఫై చేసుకోవచ్చు, ఒక 3-4 డేస్ వెరిఫై చేసుకుని అప్పుడు కాన్ఫిడెన్స్ డెవలప్ అయితే ఆ తర్వాతనే
కొంచెం క్యాపిటల్ ఎక్కువ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే క్యాపిటల్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అంటే ఎంతైనా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎంత తక్కువ క్యాపిటల్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కేటగిరీలోకి వస్తుంది. అంటే ఇది కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఫ్యాషన్లో ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఆధారంగా రన్ అవుతుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఇది ఒక సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్. ఇన్వెస్ట్మెంట్ రూల్స్ అన్నీ ఈ స్మార్ట్ కాంట్రాక్ట్లో ప్రోగ్రామ్ చేసి ఉంటాయి. ఆ రూల్స్ ఆధారంగా ఈ ఇన్వెస్ట్మెంటు రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ ప్లాట్ఫామ్లో ఏ రకమైన రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో పార్టిసిపేషన్ స్టెప్స్తో పాటు ఎలా సెటప్ చేసుకోవాలి, క్విక్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నది ఒక వీడియో ఇమీడియట్గా చేస్తాను. అలాగే ఈ ప్లాట్ఫాము సర్టిక్ అనే ఆడిటింగ్ కంపెనీ ఆడిట్ చేసింది కంప్లీట్గా. సర్టిక్ సర్టిక్ అనేది బ్లాక్ చైన్ ఏరియాలో చాలా పెద్ద ఆడిటింగ్ కంపెనీ. సో అతి పెద్ద బ్లాక్ చైన్ వెబ్3 కంపెనీస్కి సర్టిక్ ఆడిట్ చేస్తున్నది. అలాగే బిట్నెస్ ప్లాట్ఫామ్ను కూడా సర్టిక్ ఆడిట్ చేసింది. సో మంచి స్కోర్ కూడా ఇచ్చింది సర్టిక్. సో అంటే సర్టిక్ ఆడిట్ ఉండడం అనేది ఏ ప్లాట్ఫామ్కైనా చాలా పెద్ద ఇష్యూరెన్సు. ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన గ్రూపు ఈ ప్లాట్ఫామ్ మీద కంట్రోల్ వదిలేసుకున్నారు. అది ఎలాగంటే స్మార్ట్ కాంట్రాక్ట్లో వాళ్ళు అంటే రినౌన్స్ చేయడం అంటారు. అంటే ఈ ప్లాట్ఫామ్కి కంట్రోల్ వదులుకోవడం అన్నమాట. అంటే ఫ్యూచర్లో దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఫర్దర్గా ఏమీ చేంజెస్ చేయలేరు. ఇది యూజర్స్కి చాలా పెద్ద ఎష్యూరెన్సు. అంటే క్రియేట్ చేసిన గ్రూపు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమి చేంజెస్ చేసి బ్యాక్ డోర్ ద్వారా ఈ ప్లాట్ఫామ్లో ఉన్న ఫండ్స్ని డ్రైన్ చేయడం అలాంటివి ఏమి చేంజెస్ చేయలేరు. మీరు ఇక్కడ బిట్నెస్ట్ హోమ్ పేజ్ చూస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మొదటిది బిట్నెస్ట్ లూప్ ద్వారా, రెండవది బిట్నెస్ట్ సేవింగ్స్ బాక్స్ ద్వారా. ఇక్కడ చూస్తున్నట్టుగా 4 డ్యూరేషన్స్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 డే డ్యూరేషన్కి, 7 డేస్కి, 14 డేస్కి, 28 డేస్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకి $1000 ఇన్వెస్ట్ చేసినట్టయితే 1 డేకి రిటర్ను 0.4%. అంటే 1 డే తర్వాత $4 రిటర్న్ వస్తుంది. తర్వాత ఇన్వెస్ట్ చేసిన $1000 రిటర్న్ వస్తుంది. అలాగే 7 డేస్కి $1000 ఇన్వెస్ట్ చేస్తే 4% రిటర్న్ వస్తుంది ఆన్ $1000. అంటే $40 ప్రాఫిట్. అలాగే 14 డేస్కి ఇన్వెస్ట్ చేస్తే $1000 ఇక్కడ 9.5% రిటర్న్ రేటు ప్రాఫిట్ రేట్ ఉన్నది. అంటే $1000 మీద $1095 రిటర్న్ వస్తుంది. అంటే $95 ప్రాఫిట్, $1000 ఇన్వెస్టెడ్ క్యాపిటల్. నెక్స్ట్ డ్యూరేషన్ ఏమో 28 డేస్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. $1000 28 డేస్కి ఇన్వెస్ట్ చేస్తే 24% ప్రాఫిట్ రిటర్న్ రేట్ వస్తుంది. అంటే $1000 ఇన్వెస్ట్ చేస్తే $1240 రిటర్న్గా వస్తుంది. అంటే $240 ఎట్ ది రేట్ 24% రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఇదే ఇన్వెస్ట్మెంటు ల్యాక్స్ రూపంలో చూద్దాము. ఇప్పుడు మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే 1 డేకి ₹400 ప్రాఫిట్ వస్తుంది. అదే 1 lakh రూపీసు 7 డేస్కి ఇన్వెస్ట్ చేస్తే 1 వీక్కి ₹4000 ఐఎన్ఆర్ ప్రాఫిట్ వస్తుంది. అదే 1 lakh 14 డేస్కి ఇన్వెస్ట్ చేస్తే 14 డేస్ తర్వాత ఆన్ టైము 9500 రిటర్న్, తర్వాత ఇన్వెస్ట్ చేసిన 1 lakh రిటర్న్ వస్తుంది. అదేవిధంగా 28 డేస్కి 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 28 డేస్ తర్వాత 24,000 రిటర్న్ కింద వస్తుంది. ప్లస్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ 1 lakh కూడా బయటకు వస్తుంది. ఇక్కడ ఈ ఇమేజ్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని డాలర్స్ ఎన్ని డేస్కి ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది అన్నది ఈ ఇమేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
ఉదాహరణకి $50,000 1 డేకి ఇన్వెస్ట్ చేస్తే $200 ప్రాఫిట్ కింద వస్తది. అలాగే 7 డేస్‌కి $50,000 ఇన్వెస్ట్ చేస్తే $52,000 7 డేస్ తర్వాత వస్తుంది. అంటే $2,000 ప్రాఫిట్టు. అలాగే $50,000 14 రోజులకి ఇన్వెస్ట్ చేస్తే $54,750 రిటర్న్ వస్తుంది. అంటే $4,750 ప్రాఫిట్ కింద బయటకి వస్తుంది. అలాగే $50,000 28 రోజులకు గాను ఇన్వెస్ట్ చేస్తే ఎట్ ది రేట్ 24% చొప్పున 62,000 టోటల్ వస్తుంది. అంటే $12,000 ప్రాఫిట్ కింద 28 డేస్ తర్వాత వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్ తాలూకా ఇన్‌కమ్ సోర్సెస్ ఏంటన్నది డిస్కస్ చేద్దాం. ఓకే. నేను థరోగా రీసెర్చ్ చేశాను ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి. ఈ ప్లాట్‌ఫార్మ్ వెనకాల ఒక 2, 3 జెన్యూన్ ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో లిక్విడిటీ లెండర్స్ ఉంటారు. అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లిక్విడిటీ లెండర్స్ ఉంటారు. అలాగే ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ నుంచి బారోవర్స్ లోన్ కింద అమౌంట్ తీసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో చాలా పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ బారోవర్స్ కింద లోన్స్ తీసుకుంటా ఉంటారు. ఈ లీజ్ అనే సెక్షన్ ద్వారా బారోవర్స్ లోన్ తీసుకునే ఫెసిలిటీ ఉన్నది. ఇందులో రెస్ట్రిక్షన్ ఏంటంటే మినిమమ్ బారోయింగ్ అమౌంట్ వచ్చి $100,000 ఉన్నది. అంటే మనలాంటి ఇండివిజువల్స్ ఈ లోన్స్ తీసుకోవడం కష్టము. అందుకే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి లోన్స్ బారో చేసుకుంటున్నారు. సో, బారో చేసుకున్న బారోవర్సు ఆహ్, ఇలానే 1 డేకి గానీ, 7 డేస్‌కి గానీ, 14 డేస్‌కి గానీ, 28 డేస్‌కి గానీ బారో చేసుకోవచ్చు. ఆహ్, వాళ్ళు బారో చేసుకున్న డ్యూరేషన్‌కి తగ్గట్టుగా వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాల్సుంటది. సో, వాళ్ళు పే చేసే ఇంట్రెస్ట్ నుంచి వాళ్ళు లోన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ నుంచి ఇన్వెస్టర్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ బారోవర్స్ పే చేసిన ఇంట్రెస్ట్ నుంచి రిటర్న్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అదొక ఇన్‌కమ్ సోర్సు. నెక్స్ట్ ఇన్‌కమ్ సోర్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఫండ్సు బైనాన్స్ చైన్‌లో అతిపెద్ద డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ పాన్‌కేక్ స్వాప్. ఆ పాన్‌కేక్ స్వాప్‌లోకి లిక్విడిటీ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్. సో, ఆహ్, అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఫండ్సు బిట్‌నెస్ట్ ప్లాట్‌ఫార్ము పాన్‌కేక్ స్వాప్‌లోకి లిక్విడిటీ కింద షేర్ చేస్తది. సో, పాన్‌కేక్ స్వాప్‌లో ట్రేడర్సు వాళ్ళు చేసుకునే స్వాప్స్‌కి వాళ్ళు ట్రాన్సాక్షన్ ఫీస్ పే చేస్తారు. ఇక్కడి నుంచి బిట్‌నెస్ట్ నుంచి మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేసాం కాబట్టి పాన్‌కేక్ స్వాప్‌లోకి అక్కడ ట్రేడర్స్ స్వాప్ చేసుకొని వాళ్ళు ట్రాన్సాక్షన్ ఫీ పే చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఫీ నుంచి మనం ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ఫీ నుంచి మనకి రిటర్న్స్ ఇస్తున్నారు. లిక్విడిటీ ప్రొవైడింగ్ అనేది బ్లాక్ చైన్‌లో చాలా లెజిటిమేట్ యాక్టివిటీ. ఆహ్, అంటే చాలామంది మాన్యువల్‌గా కూడా చేస్తా ఉంటారు. నేను కూడా మాన్యువల్‌గా కూడా చేస్తాను. ఔట్ సైడ్ ఈ ప్లాట్‌ఫార్మ్ నేను చేస్తా ఉంటాను. చాలా బ్లాక్ చైన్స్‌లో ఆహ్, చేస్తా ఉంటాం. ఇప్పుడు బ్రీఫ్‌గా ఈ ప్రాజెక్టు సెటప్ ఎలా చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాము. అలాగే నేను ముందు చెప్పినట్టుగా ఈ వీడియో తర్వాత ఇంకొక రెండో వీడియో నేను క్లియర్‌గా చేస్తాను. అంటే ఎట్లా సెటప్ చేసుకోవాలి, ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అన్నది. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను నా ఇన్విటేషన్ లింకు ఇస్తాను. ఆ ఇన్విటేషన్ లింక్ యూజ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే యూఎస్‌డిటీ అవసరం పడతాయి. ఆహ్, క్రిప్టో గురించి ఐడియా ఉన్న వాళ్ళకి యూఎస్‌డిటీ అంటే ఏంటో ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. ఐడియా లేని వాళ్ళకి కూడా డిస్క్రిప్షన్‌లో ఒక డాక్యుమెంట్ అటాచ్ చేశాను. ఆ డాక్యుమెంటేషన్ యూజ్ చేసుకొని అంటే బిట్‌నెస్ట్ డాక్యుమెంటేషన్ అది. ఆ డాక్యుమెంటేషన్‌లో క్లియర్‌గా స్టెప్స్ ఉన్నాయి. ఎలా యూఎస్‌డిటీ ఇన్వెస్ట్ చేయాలి అన్నది. ఆ డాక్యుమెంట్ యూజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. కొంత ఐడియా ఉన్న వాళ్ళకి కూడా ఇంకొక డాక్యుమెంటు డిస్క్రిప్షన్‌లో లింక్ చేశాను. ఆ డాక్యుమెంటు సింపుల్‌గా ఆహ్, బిట్‌నెస్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నది ఆ స్టెప్స్ తెలుసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా రావడానికి మీకు నేను ఒక ఫ్యూ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి చూపిస్తాను. దానికి ముందుగాను
నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ ఇవి. మీరు చూసినట్టయితే 28 డేస్‌కి ఇది ఇన్వెస్ట్‌మెంటు. అలాగే 14 డేస్‌కి $600 ఇన్వెస్ట్ చేశాను. 14 డేస్ తర్వాత $657 రిటర్న్ కింద వస్తుంది. అలాగే ఇదొక 28 డేస్‌కి ఇంకొక $200 ఇన్వెస్ట్ చేశాను. అంటే ఇవి కరెంట్ రన్నింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ నా నుంచి. ఇప్పుడు ఒక న్యూ ఇన్వెస్ట్‌మెంటు మీకు క్లియర్ ఐడియా ఇవ్వడానికి ఒకసారి ఇన్వెస్ట్ చేసి చూపిస్తాను. 1 డేకి. ఉదాహరణకి $10 ఇన్వెస్ట్ చేస్తున్నాను 1 డేకి. హ్మ్. 1 డే కంప్లీట్ అవ్వగానే $10.04 నాకు బయటికి రిటర్న్ కింద రావాలి. ఇక్కడ నా వాలెట్ నుంచి డాలర్స్ తీసుకోవడానికి కన్ఫర్మ్ చేస్తున్నాను. నా ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ చైన్‌లోకి వెళ్తుంది. అది చూడండి ఇక్కడ. అదిగో. మీరు చూస్తున్నట్టుగా నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన $10 1 డేకి సక్సెస్‌ఫుల్‌గా ఇన్వెస్ట్ అయ్యింది. దాని కింద టైమర్ స్టార్ట్ అయ్యింది. ఒక్క సెకండ్ ఇక్కడ రాంగ్‌గా చూపిస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. టైమర్ స్టార్ట్ అయింది ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ 23 అవర్స్ 59 మినిట్స్ 29 సెకండ్స్లో ఈ డ్యూరేషన్ ఫినిష్ అయ్యి కంప్లీట్ అయ్యి $10 10.04 యూఎస్డిటీ బయటికి రిటర్న్ కింద వస్తుంది. అలాగే ఈ ప్లాట్ఫామ్లో ఇన్వెస్టర్స్కి చాలా యూస్ఫుల్ ఫీచర్ ఒకటి డిస్కస్ చేస్తాను. ఓకే. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీలాగా సిమిలర్ ఇన్వెస్టర్స్ని మీ కింద జాయిన్ చేసుకునే ఫెసిలిటీ ఉన్నది. రిక్రూట్ చేసుకోవచ్చు. సో అలాగా 17 లెవెల్స్ వరకు మీ కింద ఇన్వెస్టర్స్ని జాయిన్ చేసుకోవచ్చు. సో దీని ప్రత్యేకత ఏంటంటే మీ కింద ఇన్వెస్ట్ చేసుకునే ఇన్వెస్టర్స్ నుంచి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ నుంచి మీకు కూడా షేరు వస్తుంది. సో ఎంత వస్తుంది అన్నది ఇక్కడ చూద్దాము. సో మీ కింద ఫస్ట్ లెవెల్ యూజర్ మీరు జాయిన్ చేసుకున్నట్టయితే ఆ యూజర్ ఇన్కమ్ నుంచి 20% షేర్ వస్తుంది. అంటే ఆయన ఫస్ట్ లెవెల్ యూజర్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి కాదు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి మీకు షేర్ 20% వస్తుంది. సో అలాగే ఆయన ఇంకొక పర్సన్ని జాయిన్ చేసుకుంటే మీకు ఆయన సెకండ్ లెవెల్ పర్సన్ అవుతారు, యూజర్ అవుతారు. ఆ పర్సన్ నుంచి మీకు ఇక్కడ 10% ఇన్కమ్ షేర్ అవుతుంది. అట్లా 17 లెవెల్స్ వరకు ఉన్నారు. ఇది చాలా మంచి యూస్ఫుల్ ఫీచరు. నేను చూసాను. నా కింద ఆల్మోస్ట్ 34 యూజర్స్ ఉన్నారు ఈ ఎట్ ది మూమెంట్. సో వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడల్లా వాళ్ళ ఇన్కమ్ నుంచి నాకు షేరు వస్తూ ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన గ్రూప్ ఏమంటారంటే ఇది ఎంఎల్ఎం ఫ్యాషన్లో రన్ అవుతుందని అనిపిస్తుంది అందరికీ. కానీ వాళ్ళ ఐడియా ఏంటంటే ఈ ఎంఎల్ఎం కాంపోనెంట్ కూడా యాడ్ చేయడం వెనకాల వాళ్ళ ఐడియా ఏంటంటే కామన్ పీపుల్కి ఈ ప్లాట్ఫామ్ మోర్ అండ్ మోర్ స్ప్రెడ్ అవుతుందని ఈ ఎంఎల్ఎం కాంపోనెంట్ కూడా యాడ్ చేయడం వల్ల అని అంటున్నారు. అంటే ఈ ప్లాట్ఫామ్ ఓన్లీ ఈ ఎంఎల్ఎం ఫీచర్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయదు. 3-4 జెన్యూన్ ఇన్కమ్ సోర్సెస్ ఉండగా ఈ ఎంఎల్ఎం ఫీచర్ ద్వారా కామన్ పీపుల్కి ఇంకా స్ప్రెడ్ అవుతుందని ఈ ఫీచర్ యాడ్ చేయడం జరిగిందని క్రియేట్ చేసిన గ్రూపు చెప్తున్నారు. ఈ వైట్ పేపర్ సెక్షన్కి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ తాలూకా వైట్ పేపర్ డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. అలాగే ముందు చెప్పినట్టుగా సెర్టిక్ ఆర్గనైజేషను ఆడిట్ చేసిన రిపోర్టు ఈ సెక్షన్లో మీరు రివ్యూ చేసుకోవచ్చు. నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి ఈ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. చాలా ప్రాఫిటబుల్గా ఉన్నది సోఫార్. సో అలాగే ఇది ఇండియాలో రీసెంట్గా తెలిసింది ఇండియన్ యూజర్స్కి. ఇండియాలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది లాస్ట్ ఒక 20 డేస్ నుంచి.
ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను. సో, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏదన్నా క్వెరీసు, క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో యాడ్ చేస్తే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫైనల్‌గా నా జెన్యూన్ ఒపీనియన్ ఈ ప్లాట్‌ఫార్మ్ మీద నేను చెప్తున్నాను. ఆహ్, అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసిన గ్రూపు ఇంకా ఎనానిమస్‌గా ఉన్నారు. అంటే బయటకి ఎవరన్నది వీళ్ళు ఈ క్రియేట్ చేసిన గ్రూప్ ఎవరన్నది తెలీదు. అది కొంతవరకు కొంచెం డౌటు అనిపిస్తది. అలాగే ఈ ప్లాట్‌ఫార్ము ఏ ఇన్‌కమ్ సోర్సెస్ ద్వారా ఇన్‌కమ్ జనరేట్ చేస్తున్నామా అన్నది ఆహ్, నిజంగా చేస్తూ ఉంటే మాత్రం ఆహ్, చాలా మంచి అవకాశంగా దీన్ని చూడొచ్చు. అంటే ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి 1 డేలో రూ. 400 7 డేస్ తర్వాత రూ. 4,000 అలాగే 14 డేస్ తర్వాత రూ. 9,500 అలాగే 28 డేస్ తర్వాత రూ. 24,000 రిటర్న్ అన్నది చాలా మంచి రిటర్న్సు. అలాగే ఈ రోజుకి ఈ ప్లాట్‌ఫార్ము 792 రోజుల నుంచి ఆహ్, ఒక్క నిమిషం విరామం కూడా లేకుండా రన్ అవ్వడం అనేది చాలా స్పెషల్ ఫీచరు. అలాగే ఏ రిస్కు లేని ఇన్వెస్ట్‌మెంట్ అంటూ ఉండదనేది మనకందరికీ తెలుసు. కానీ ఈ ప్లాట్‌ఫార్ము చాలా మంచి అవకాశంగా నాకైతే కనబడుతుంది. అంటే నేను ఆహ్, గత 6 మంత్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నాకు చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. అలాగే వ్యూవర్స్ అందరూ దీన్ని మంచి అవకాశంగా చూసి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియోని నేను కంక్లూడ్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్‌లో సెటప్ డీటెయిల్స్ అవి మీరు వెరిఫై చేసుకోవచ్చు. అలాగే కామెంట్స్ రూపంలో నాకు ఏమైనా క్వెరీస్ ఉంటే పెట్టండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్‌గా సెటప్ స్టెప్స్, ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నది క్విక్ ఒక వీడియోలో డీటెయిల్డ్‌గా చూపిస్తాను. థాంక్ యూ ఎవ్రీవన్.